జైరాబాద్ ఇంటర్గ్రేటెడ్ జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్కు 2360 కోట్లు. ఈరోజు వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కు ఈరోజు మోడీ గారు వస్తుంది. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరంగల్లో మోడీ గారు పెట్టారు. రామగుండంలో ఎరువుల పరిశ్రమ 6500 కోట్లతో మోడీ గారే భూమి పూజ చేశారు, మోడీ గారే ప్రారంభోత్సవం చేశారు. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం ఎరువుల సబ్సిడీ గత 11 సంవత్సరాలుగా 80,000 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీ నా రైతులకు నా ప్రభుత్వము మన మోడీ గారు ఇచ్చారని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇంతకుముందు చెప్పినట్టు ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన కింద ఈరోజు సన్న బియ్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి అత్యధికమైనటువంటి ఖర్చు పెడతా ఉంది. గ్రామ పంచాయతీలకు నా కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ఏ రోజు ఒక్క రూపాయి ఇయ్యలే. నరేంద్ర మోడీ గారే ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు 11,000కు పైగా కోట్లు నరేంద్ర మోడీ గారు గ్రామాలకు ఇచ్చారు. ఏ ఒక్క గ్రామం కూడా వదలకుండా అన్ని గ్రామాలకు ఇచ్చాడు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు 12,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అంతేకాదు అలంపూర్ జోగులాంబ దేవాలయం అభివృద్ధి కోసం భద్రాచలం మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. అందరం కూడా ఎక్కడి వాళ్ళక్కడ కూర్చొని మరి నినాదాలు ఇవ్వాలి. అందరం కూడా డప్పులు మోగించండి. అదేవిధంగా అందరం కూడా మోడీ 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 అంతేకాదు సుధరారా. Check 1 2 hey check dash check okay. भारत माता के मोदी जी आगे बढ़ो, मोदी जी आप आगे बढ़ो. स्वागत है स्वागत है स्वागत है स्वागत है. वंदे मातरम वंदे मातरम. भारतीय जनता पार्टी स्वागत है स्वागत है. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. స్వాగత హై భారత్ మాతాకి. కొద్దిసేపట్లో మోడీ గారు మన వేదిక మీదకి రాబోతున్నారు. వారు వేదిక మీదకి రాగానే మనం అందరం కూడా డప్పు చప్పులతోనే స్వాగతం పలుకుతాం. అదేవిధంగా అందరూ కూడా మోదీ అనే నినాదంతో కూడా నిలబడి స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ భారత్ మాతాకి. మోడీజీ నాయకత్వం భారత్ మాతాకి. వందే వందే మాతరం మాతరం. భారత్ మాతాకి. మోదీ మోదీ మోదీ. भारत माता की जय, भारत माता की जय. वंदे वंदे. स्वागत है स्वागत है स्वागत है स्वागत है. भारत माता मुद्दु बिड्ड नरेंद्र मोदी యువతరం
హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాంగణ స్థలం వద్దకు మోదీ చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన ప్రాంగణ స్థలానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం అక్కడి నుంచి విజువల్స్ చూస్తూ ఉన్నాం. లైవ్ విజువల్స్ అన్ని కూడా కాసేపటి క్రితమే ఆయన ప్రాంగణ స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇప్పటివరకు కూడా కిషన్ రెడ్డి ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రసంగం మధ్యలోనే నరేంద్ర మోడీ అక్కడికి చేరుకోవడంతో ఆయన ప్రసంగాన్ని ఆపి ఆయనకు వెల్కమ్ చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభ ప్రాంగణ స్థలానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన ఈ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. అయితే ఆయన అధికారం చేపట్టిన తర్వాత మూడోసారి మొట్టమొదటిసారిగా ఇప్పుడు తెలంగాణకు రావడంతో ఈ రాక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. మోదీ ఈ బహిరంగ సభలో ప్రసంగించే తీరు ఏ విధంగా ఉండిపోతుంది, ఆయన ఏ ఏ అంశాలను అడ్రస్ చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి అంశంగా మనం చూడొచ్చు. మరి కాసేపట్లోనే ఆయన ప్రసంగం స్టార్ట్ కాబోతోంది. ఈ పార్టీ నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు ఆయన కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన మాట్లాడబోతున్నారు.